భారత వాయుసేనకు మరింత బలం చేకూరేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనలో భాగంగా 94 రాఫెల్ జెట్లను భారత్లోనే తయారు చేసేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది. సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ప్రతిపాదనను ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్కు అందించింది. ఈ ప్రతిపాదన అమలైతే ఫ్రాన్స్ వెలుపల తొలిసారిగా రాఫెల్ విమానాల తయారీ భారత్లోనే జరగనుంది. ఇది మేక్ ఇన్ ఇండియాకు భారీ ఊతమివ్వడంతో పాటు దేశ రక్షణ రంగానికి కూడా కీలక ముందడుగుగా మారనుంది. రాఫెల్ జెట్లు కొనుగోలుకు సంబంధించినటువంటి భారత వాయుసేన ఫ్రాన్స్కు అభ్యర్థన లేఖ పంపింది. దీనికి స్పందనగా డఫో ఏవియేషన్తో పాటు ఎంబీడీఏ, నఫ్రాన్, టేల్స్ వంటి ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజాలు సంయుక్తంగా ఈ ప్రతిపాదన సిద్ధం చేశాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడే 94 జెట్లను ఉత్పత్తి చేయనున్నారు. కేవలం తయారీకి పరిమితం కాకుండా కీలక సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో పాటు స్వదేశీ అస్త్ర క్షిపణుల వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలను ఈ విమానాలకు అనుసంధానించడం కూడా ఈ ఒప్పందంలో ప్రధాన అంశం. వాయుసేనలోని పాత మిగ్ విమానాలను దశలవారీగా ఉపసంహరిస్తూ ఉండడం, స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం సరఫరాలో జాప్యం నెలకొనడంతో స్క్వాడ్రన్ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఈ లోటును భర్తీ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ భారీ ఒప్పందంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఒప్పందం ద్వారా దేశీయ ఏరోస్పేస్ రక్షణ రంగాలకు భారీ ఊపు లభించనుంది. దీనివల్ల టాటా, ఎల్ఎన్టీ వంటి భారతీయ కంపెనీలకు సుమారు 1.6 లక్షల కోట్ల మేర వ్యాపార అవకాశాలు దక్కుతాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రక్షణ మంత్రిత్వ శాఖ వాయుసేన సేకరణల విభాగాల పరిశీలనలో ఉంది. ఇప్పటికే వాయుసేన నౌకాదళం కోసం భారత్ 62 రాఫెల్ జెట్లను ఆర్డర్ చేయగా ఈ కొత్త ఒప్పందం పూర్తయితే భారత వాయుసేనలో వీటి మొత్తం సంఖ్య 176కు చేరుకుంటుంది.